నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంబీ నాగేష్. ప్రస్తుతం మనం హైదరాబాద్ అప్సిగూడలో ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ దగ్గర అయితే ఉన్నాము. అయితే 5 ఏళ్ల చిన్నారి అన్విక అని చెప్పేసి ఒక అమ్మాయిని కంటిలో నలకబడిందని చెప్పేసి, అంటే పుల్ల ఇరుస్తుంటే కంట్లో అది ఎగిరొచ్చి కంట్లో పడిందట. ఆ నలకని తీసేందుకు ఇక్కడ ఐ ఇన్స్టిట్యూట్కి అయితే వచ్చారు, ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్కి. అయితే ఇక్కడ ఆ నలకని తీయాలంటే ఆపరేషన్ చేయాలని చెప్పేసి ఆ చిన్నారికి ఒక ఇంజెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఇంజెక్షన్ హెవీ డోస్ కారణంగా ఆ బ్రెయిన్ డెడ్ అయిపోయి ఆ చిన్నారి మృతి చెందినట్లు ఎక్కడైతే చెప్పిందో, దీని గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి వాళ్ళ తల్లిదండ్రులు అయితే మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ గేట్ ముందు అయితే, హాస్పిటల్ గేట్ ముందు అయితే కూర్చున్నారు. అసలు ఏం జరిగింది ఏందనేది వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం అమ్మా, ఏ టైంకి తీసుకొచ్చారమ్మా? 12 తీసుకొచ్చిరు. నిన్న 12 తీసుకొచ్చిరు. తీసుకుపోయారు. సూది వేసింది అన్నారు. మత సూది వేయగానే ఏమిటే కోమలా పోయిందట. కోమలా పోగానే ఏమిటి ఆపింగ్ చేయలే, ఏం చేయలే. ఇంకా తీసుకొస్తారని చూస్తారికి అమ్మాయికి మంచి లేదు, వేరే హాస్పిటల్ తీసుకుపోయారు. మళ్ళీ ఉన్నోళ్ళకి కూడా చెప్పలే, మాకు హాస్పిటల్ ఉన్న వాళ్ళకి కూడా చెప్పలే. అట్నే తీసుకుపోయారు. ట్రీట్మెంట్ లేదే ఏం లేదు. అట్నే తీసుకుపోయారు. మాకు చూపిస్తలేరు. అయితే మాకు చెప్పకుండా తీసుకుపోయారు. ఇంతవరకు మాకు తీసుకొస్తాను 12కి తీసుకొచ్చిన అని చెప్పారు కదా, ఇప్పుడు డాక్టర్ రిపోర్ట్ 10 గంటలకైనా ఇచ్చింది లేదు, 12కి ఆలో టైం చెప్పారు. అంటే మీరు 12కి తీసుకొస్తే ఇక్కడ అడ్మిషన్ అయింది 10 గంటలకు, ఇది 10 గంటలకు అని చెప్పేసి డాక్టర్లు ఇచ్చారు. 12 తీసుకొచ్చారు. వీళ్ళకు 12 తీసుకురారు. 12 తీసుకొచ్చారు. 12 తీసుకుపోయారు. సూది వేసినాక ఎంబటే ఆపిన్ చేయలే, ఏం చేయలే. ఎంబటే సూది తలకెక్కింది. ఎంబటే కోమలా పోయింది. తీసుకుపోగానే ఎట్ట ఉందని ఎంబటే కోయలే, ఆపిన్ చేయలే. ఎంబటే దాకనకు తెలకుంటే మా వాళ్ళు చెప్పకుండా ఎంబటే హాస్పిటల్ తీసుకుపోయారు. ఏ నీట తీసుకుపోతారా అంటే ఏరే హాస్పిటల్ జాయిన్ చేస్తాను, మనకు సోయిరు లేదు కదా, ఏరే అక్క మంచి చూస్తారు, అదే హాస్పిటల్ జాయిన్ చేస్తాను తీసుకుపోయారు. ఇంతవరకు తీసుకురాలే, మాకు చెప్పలే. ఇప్పుడు రెయిన్బో హాస్పిటల్కి ఎప్పుడు తీసుకుపోయాను అని చెప్పారు? నిన్న 3ంటికి తీసుకుపోయారు. అంటే మీరు హాస్పిటల్ 12కి తీసుకొస్తే ఎమ్మటే ఇంజక్షన్ వేయంలోనే ఆమె బ్రెయిన్ డెడ్ అయిపోయి చనిపోయింది ఆ చిన్నారి. చనిపోగానే ఎమ్మటే తీసుకుపోయి 3ంటికి తీసుకొని పోయారు. అంటే మీకు ఏం చెప్పకుండా డైరెక్ట్ చెప్పలే. మీరు అడగలేదా అంటే పిల్ల ఎక్కడ ఉంది, పిల్లలు ఎందుకు తీసుకుపోతారంటే అన్నారు కదా, ఆ అమ్మాయికి మరి కొద్దిగా మంచి లేదు, సోయి రాలేదు, అక్కడ తీసుకుపోతాను తీసుకుపోయారు. ఇప్పుడు మరి డాక్టర్లు ఏమంటున్నారు అమ్మా? ఎవ్వరు లేరు, డాక్టర్ ఎవ్వరు లేరు, పోలీసులు ఉన్నారు. అంటే ఎవరినే లోపల రానిస్తలేరు, మమ్మల్ని కోనెత్తలే, రానిత్తలే, మాకు న్యాయం చేస్తలేరు. ఇప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారమ్మా? ఇప్పుడు మీ డిమాండ్స్ ఏందమ్మా మీకు? అంటే ఏదైనా పిల్లకు న్యాయం చేయాలి. అంటే ఏ రకంగా న్యాయం చేయాలి? మరి మా పిల్ల ఎట్టుంది అట్టు తీసుకురాకుండా న్యాయం చేయాలి. ఎట్ట తీసుకుపోయారో నవ్వుకుంటే అట్ట తీసుకొని మాకు గొప్ప చెప్పాలి. మా పిల్ల మాకు కావాలి. ఎట్ట తీసుకుపోయారో అట్ట తీసుకురావాలి. మా పిల్లను నవ్వుకుంటే తీసుకుపోయి నవ్వుకుంటే వచ్చి మాకు గొప్ప చెప్పాలి. ఇంతవరకు గొప్ప చెప్పలే. ఇవాళ ఇప్పుడు ఎంత టైం అవుతుంది? 3 అవుతుందా? ఈ టైం వరకు మాకు పిల్లలు చూపించలే, తీసుకురాలి. అట్ట ఏం జరిగిందమ్మా? పాపకు ఆడుకుంటుంటే ఇంట్లో ఏదో చెక్కపేడు లాంటిది చిన్న కట్టెపుల్లా ఉంటే అది కుచ్చుకుందట. కుచ్చుకుంటే అక్కడ వాళ్ళు పటాన్ చెరువులో ఏరియాలో ఉంటారు. ఇదే బ్రాంచ్ అక్కడ కూడా ఉంది, ఆనంద్ హాస్పిటల్ అక్కడ కూడా ఉంది. అక్కడ చూపించారు. అయితే అమ్మాయికి చిన్నదే కట్టెపుల్లు ఉంటే తీసినాము, ఇంకా కొంచెం ఉంది, అది చేయాలంటే కొంచెం ఎక్కువ ట్రీట్మెంట్ కావాలి, ఇదే బ్రాంచ్ ఇక్కడ ఉందండి, మీరు వెళ్ళండి అని చెప్పిరట. మొన్న వస్తే మరి ఎక్స్రే చేసిరా, స్కానింగ్ చేసిరా తెలియదు, టెస్ట్లు చేసిరక్క అని చెప్పిండు మాకు మా తమ్ముడు. చెప్పి ఈ రోజు రాలేదు రిపోర్ట్స్, రేపు రండి అని చెప్పిండట. చెప్తే నిన్న మధ్యాహ్నం 12 గంటలు వచ్చినాక 12:30 ఆ మధ్యలో తీసుకెళ్ళిరు. ఏమి ఇచ్చిరు మరి, ఇంజక్షన్ ఇచ్చిరా, ఇలాంటి అనస్థీషియా మాకు తెలియదు. ఇచ్చిరు. ఒక 1 అవర్ వరకు ఆ పాపను మళ్ళీ బయటికి తీసుకురాలేదు. 1 అవర్ తర్వాతకి బయటికి శవంలాగా పట్టుకొని వచ్చిరు. ఆపరేషన్ లేదు, ఏం లేదు. అప్పటికే వీళ్ళకు తెలిసిపోయింది. మళ్ళీ అమ్మాయిన వాళ్ళ అమ్మను కూడా మీకు ఇంకా ఆపరేషన్ చేయించుకున్నారమ్మా పిల్లలు కాకుండా అని కూడా అడిగిందంట. పాపను చూడడం ఇది అడగడం వాళ్ళకి డౌట్ వచ్చి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళలేదు. మరి ఎక్కడ తీసుకెళ్తున్నారు అంటే కొంచెం హార్ట్ బీట్ తక్కువ ఉందండి, రెయిన్బో హాస్పిటల్కి రాస్తున్నాము అని వాళ్ళే అంబులెన్స్ను తీసుకుపోవడం అంతా వాళ్ళే చేసిరు. వీళ్ళు వెళ్ళలేదు. ఇదేదో పరిస్థితి, మా పాప సీరియస్గానే ఉంది, మేము ఇక్కడ నుంచి వెళ్ళాము అని వాళ్ళ మేనమామ ఆ మేనమాను పంపించి ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఇక్కడే ఉన్నారు. మా పాపను తీసుకొచ్చేంత వరకు మేము ఇక్కడ నుంచి వెళ్ళాము అని అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నారు. అంటే 3 వరకు వాళ్ళు ఇక డిసైడ్ అయిపోయారు పాప చనిపోయింది అనే విషయం పేరెంట్స్కి తెలిసిపోయింది.
ఇట్లా వీళ్ళు ఇక్కడే ఉన్నారు. మేనమావ నా మేనమావ కూడా ఇక్కడ నీలోఫర్ హాస్పిటల్లో పనిచేస్తారు, వర్క్ చేస్తున్నారు. ఆయనకు తెలుసు, కొంతవరకు ఆయనకు కూడా తెలుసు. వీళ్ళ ముగ్గురికి తెలిసిపోయింది నిన్ననే. పేరెంట్స్కి ఎవరికి చెప్పలే, వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మా బాబాయ్కి వాళ్ళ నాన్న రెయిన్బో హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లు మీకు ఏమైనా చూపించారా? ఏం చూపెట్టలేదు. రెయిన్బో హాస్పిటల్ తీసుకుపోతారు అని చెప్పిందే అంతే. అక్కడ పోయి వాళ్ళు అడ్మిట్ చేసుకున్నారు. ఎట్లా తీసుకొచ్చిన పాపను అట్లనే పడుకోబెట్టి వాళ్ళు మాస్క్ పెట్టి అట్లే నడిపిస్తున్నారు. ఏంది అంటే అవుతుంది ట్రీట్మెంట్ అని వాళ్ళు చెప్తున్నారు. మరి ఏంది ఇప్పటి వరకు పాప ఏ రెస్పాన్స్ లేదు. ఏంది అంటే మరి అక్కడ ఏం ట్రీట్మెంట్ ఇచ్చిరో మాకు తెలియదండి, మీరు తెలుసుకొని చెప్పాలి, మాకు తెలియదు, మేము మా ప్రయత్నం మేము చేస్తాను, ఛాన్స్ ఎక్కువ లేదు బ్రతకడానికి అని వాళ్ళు చెప్పారు. అట్లా ఎట్లా చెప్తారు మీరు అని ఆయన అడిగితే డిమాండ్ చేయడానికి వాళ్ళ మీద లేదు కదా. ఇక్కడ ఎట్లా ఉందో పాప ఇప్పుడు అక్కడ అట్లనే ఉంది. తీసుకుపోయినప్పుడు ఎట్లుందో ఇక్కడ పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చిన పాప శవం లాగా బయటకు వచ్చింది రూమ్ లో నుండి. అట్లా ప్రమాదవశాత్తు జరిగిందంటారా, లేకుంటే డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల జరిగిందా? అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఎంత డోసులో ఇవ్వాలో అంత ఇవ్వలేకపోవడం వల్లనే కదా పాప చనిపోయింది. మరి ఏ చిన్న ప్రాబ్లం లేదు, పాప నొప్పి అని కూడా పెద్దగా ఇబ్బంది పెట్టలేదంటే. కాకపోతే అది కన్ను కాబట్టి చిన్నపిల్ల ఆడపిల్ల ఎవరికైనా కొంచెం కేర్ తీసుకోవాలని ఉంటది. కొంచెం ఇన్ఫెక్షన్ అయ్యేటట్టుంది, మీరు కొంచెం చూపించుకోండి, వేరే బ్రాంచ్ కి రాస్తున్నాం అంటే ఇక్కడికి వచ్చిర్రు వాళ్ళు. అంటే మీరు అది కంట్లో నలుసు పడంలోనే ఎమ్మడే తీసుకొచ్చారా లేకుంటే? వాళ్ళు అక్కడ చూపించారు, వెంటనే నెక్స్ట్ డే తీసుకెళ్ళిరు అక్కడికి. పొద్దున్నో నైటో ఇట్లా ఆడుకుంటూ పడిపోయింది, నెక్స్ట్ డే తీసుకెళ్ళి వెళ్ళిరు. కొంచెమే గుచ్చుకుంది, చిన్నదని కొంచెం తీసిండంట. ఒక కట్టపుల్లని కూడా కొంచెం అంతా ఎంత నలుసులాగా ఉందంట వాళ్ళు తీసింది కూడా. అదే కొంచెం ఇంకా కొంచెం ఉన్నట్టుంది లోపల, కానీ అది రావడానికి కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అమ్మాయి కొంచెం లోకల్ అనస్థీషియా ఇచ్చి చేస్తారు. మరి ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడ ట్రీట్మెంట్ మంచిగా ఉంటుంది, మా దగ్గర ఇక్కడ సౌకర్యాలు లేవు ఆ పాపకు చేయడానికి, అదే బ్రాంచ్ అండి అని చెప్పిరట. ఇక్కడికి వచ్చిరు వాళ్ళు. అట్లా కదమ్మా, కంట్లో చిన్న నలుసు పడ్డాగానే చాలా ఇబ్బందికరంగా ఉంటది, అది ఎట్లయినా కానీ తీయాలి అన్నట్లు చాలా ఉంటది. మరి పిల్ల నడుచుకుంటా నవ్వుకుంటూ వెళ్ళింది అన్నారు. పరిగెత్తుకుంటూ దిగి పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వచ్చింది. ఆ అమ్మాయి నొప్పి కూడా అనలేదు. అది తీసినాక మరి నొప్పి తగ్గిందో ఏమో కానీ కొంచెం వాపులాగా ఉండి కొంచెం వేరేలాగా అనిపిస్తేనే తీసుకెళ్ళిరు. కొంచెం ఇన్ఫెక్షన్ లాగా వస్తుంది, అది చేయాలంటే చిన్న సర్జరీ చేసి అందులో ఏమైనా ఉందా అయింది అని చూడాలి, వేరే బ్రాంచ్ కి రాస్తున్నాం, సేమ్ బ్రాంచ్ మాది, అక్కడికి వెళ్ళండి అంటే సరే అని వీళ్ళు వచ్చి అంతే. వాళ్ళు మొన్న ఏం స్కాన్ పాప బాడీ ఎక్కడ ఉందంటే ఏం చెప్తున్నారు? హాస్పిటల్లో ఉంది. ఉంది అంటే రెయిన్బో హాస్పిటల్ అడ్మిట్ అయినట్లు కూడా ఏం చూపిలేదు అని చెప్తున్నారు. ఏం చూపెట్టలేదు, వాళ్ళే తీసుకుపోయినా వాళ్ళే అడ్మిట్ చేసుకున్నారు. వాళ్ళు ఎట్లా ట్రీట్మెంట్ చేస్తున్నారో మరి వాళ్ళకే తెలియాలి. వీళ్ళకి ఏం అండర్స్టాండింగ్ ఉందో మాకు తెలియదు. రెయిన్బో హాస్పిటల్ వాళ్ళకి వీళ్ళకి ఏముందో వీళ్ళు లోపల మాట్లాడుకుని ఉంటారు. లేకపోతే వాళ్ళు ఎట్లా అడ్మిట్ చేసుకుంటారు? ఇది ఏమైనా సినిమానా? సినిమాలు ఇట్లానే చేస్తున్నారు కదా. ఇక్కడ చనిపోయిన మనిషిని తీసుకుపోయి అక్కడ వేసుకుంటే చనిపోయిందని చెప్తారు కానీ ఎట్లా అడ్మిట్ చేసుకుంటారు? పాప చనిపోయింది, ఇప్పుడు మీకు ఎప్పుడు చెప్పారు చనిపోయిందని? చనిపోయిందని ఇప్పటికి కూడా చెప్పట్లేరు వాళ్ళు. ఇంకా 10%, 30%, 20% మేము కూడా ప్రేయర్ చేస్తున్నాం, మేము కూడా ప్రార్థనలు చేస్తున్నాం, మేము కూడా కోరుకుంటున్నాం పాప బయటికి రావాలని సంతోషంగా. అంటే ఎట్లా వస్తుంది? 24 hours అయిపోయినాక ఇంకా ఎట్లా వస్తుంది? పెద్ద పెద్ద ఆపరేషన్లు చేస్తున్నారు డాక్టర్లు. ఇప్పుడు కూడా మీకు చెప్పలేదా? ఇంకా 10%, 30% అనే చెప్తున్నారు. ఇట్లా ఎన్ని రోజులు చెప్తారు? మరి మీకు ఎప్పుడు చూపిస్తా అంటున్నారు మరి డాక్టర్లు? ఇప్పటి వరకు చెప్పట్లేరు. మా పాపను మాకు ఇవ్వండి, లేకపోతే ఏమైందో చెప్పండి అంటే. ఒక్కొక్కసారి ఏంది మీరు వెళ్ళి టెస్ట్ చేసుకోండి, పాపను ముట్టుకొని చూడండి అని చెప్తున్నారు. ముట్టుకొని చూసిరు, తెలిసిన వాళ్ళని కూడా తీసుకొని పోయి చూపిస్తున్నా కూడా ఆ మాస్క్ తీసేస్తే, ఆ ఆక్సిజన్ తీసేస్తే చనిపోతుంది పాప అని మాకు తెలిసిన వాళ్ళు తీసుకుపోయి చూపిస్తే అదే చెప్తున్నారు. పల్స్ రేట్ తగ్గిపోయింది, బీపీ లెవెల్ తక్కువైంది, హార్ట్ బీట్ కూడా తక్కువైపోయింది అని మాకు తెలిసిన వాళ్ళే చెప్తున్నారు. అంటే ఇండైరెక్ట్ గా చనిపోయింది అని చెప్పడానికి వాళ్ళు మీరే చూసుకోండి, మీరే టెస్ట్ చేసుకోండి అన్నట్టుంది ఇది. అంతే, వాళ్ళు డైరెక్ట్ చెప్పకుండా అట్లా. ఇప్పుడు మరి మీ డిమాండ్స్ ఏందమ్మా? ఏమో అండి, ఇక మీరే చెయ్యాలి. అట్లా పాపను తీసుకొస్తే మాకు ఏ డిమాండ్స్ అవసరం లేదు. ఎట్లుందో పాప అట్లుంటే మాకు చాలు. అది బతుకుందో లేదో కూడా మీకు అసలు కన్ఫర్మేషన్ లేదు. మేము డిసైడ్ కావడం, వీళ్ళు మాకు తెలిసిన వాళ్ళ ద్వారా తీసుకొని పోయి టెస్టులు చేసుకొని తెలుస్తుంది కదా కొంతవరకైనా హాస్పిటల్లో చేసే వాళ్ళకి. లేదు ఈ అమ్మాయి లేదు అనేది మేము తెలిసిన వాళ్ళని తీసుకొని నిర్ధారించుకొని లేదు అనేది మాకు అర్థమైపోతుంది. వీళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా 30%, 50%. ఇంకా పాప కోమాలో ఉన్నా కూడా యూరిన్ పాస్ చేస్తుంది అంటే ఇంకా ఛాన్స్ ఉంది 50% అని నైట్ 10 అట్లా చెప్పారు. ఇప్పుడేమో 30% అంటున్నారు. అంతా వీళ్ళ డ్రామా అది. ఆ అమ్మాయి చనిపోయింది 3 గంటలకు. వాళ్ళు డౌట్లు అడిగినప్పుడు ఆ పాపను చూసిన విధానం చూస్తేనే పేరెంట్స్కి అర్థమైపోయింది. అట్లా
చూసారు కదా, గుండెలు పగిలేలాగా కుటుంబ సభ్యులైతే తల్లిదండ్రులు కానీ వాళ్ళ నాయనమ్మ కానీ వీళ్ళంతా కూడా ఏడవటం జరిగింది. నవ్వుకుంటూ హాస్పిటల్లోకి వెళ్ళినటువంటి 5 ఏళ్ళ అన్నం పుణ్యం తెలియనటువంటి పసిబిడ్డ ప్రాణంతో లేదని 3 గంటలకు తెలిసింది. అది వాళ్ళ తల్లిదండ్రులు మాత్రమే తెలిసిందంట. వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇంకొక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. వాళ్ళకు కూడా అంటే డైరెక్ట్గా మీ పాప ఇక లేదు అని చెప్పకుండా ఇండైరెక్ట్గా హార్ట్ బీట్ లేదు, 10%, 20%, 30% మేము కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. అసలు కనీసం ఆ పాప ఎక్కడుంది, ఆ పాపని ఇక్కడ రెయిన్బో హాస్పిటల్కి తీసుకొచ్చారని చెప్పారు. రెయిన్బో హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లు కనీసం ఏ రకమైన ఆధారం కూడా లేదు. అసలు ఈ తల్లిదండ్రులపై ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా అక్కడ తీసుకెళ్లారు. అది నిన్న అంత ముందు కూడా ఇక్కడ ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ సంబంధించి వేరే బ్రాంచ్లో చూపించడం జరిగింది. అయితే దీనికి ఇంకా సివియర్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇక్కడ వేరే బ్రాంచ్ తీసుకెళ్ళండి, పెద్ద బ్రాంచ్ తీసుకెళ్ళండి అని చెప్పడం వల్ల వాళ్ళు అక్కడి నుంచి తీసుకురావడం అయితే జరిగింది. ఇప్పుడు కంట్లో పుల్ల పడింది, చిన్న నలుసు. దాన్ని తీయడానికి ఇక్కడ మామూలుగా గ్రామాల్లో అయితే వాళ్ళ పెద్దలు ఇట్లా కన్ను రెప్ప కోయడం కానీ ఇట్లా సంథింగ్ కొన్ని పద్ధతుల ద్వారా అయితే తీస్తారు. కాకపోతే ఇక్కడ చిన్నపిల్ల కదా, కంటికి ఏమన్నా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇక్కడ కుటుంబ సభ్యులు అయితే ఆలోచించి పెద్ద హాస్పిటల్కి తీసుకురావడం అయితే జరిగింది. కంటికి రెప్పలాగా చూసుకున్నటువంటి పసిబిడ్డ ఈరోజు కంట్లో నలుసుపడింది అని చెప్పి తీసుకొస్తే హాస్పిటల్లో లోపల పోయిన తర్వాత మరి ఇక్కడ కనీసం ఆ బాడీ కూడా అసలు చనిపోయిందా, లేకుంటే ప్రాణాలతో ఉందా, లేకుంటే 10%, లేకుంటే 20%, ఏమనేది కూడా తల్లిదండ్రులతో అయితే వాళ్ళకి అసలు కుటుంబ సభ్యులు కూడా క్లారిటీ ఇచ్చే పరిస్థితులు అయితే లేదు. ఇక్కడ మొత్తం కూడా కనీసం ఏం జరిగిందని చెప్పేసి డాక్టర్ని అడగడానికైనా ఇక్కడ కుటుంబ సభ్యులను లోపలికి పంపించే